ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మార్చి నెల అంటే ఫాల్గుణ మాసం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశాలను ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిస్తే వృషభ రాశి. వృషభ రాశి వారికి గ్రహ సంచార రీత్యా 1వ స్థానమైన వృషభంలోనే బృహస్పతి యొక్క సంచారం, తగాదాలు మొదలైన వాటికి దూరంగా ఉండటం, మాట విలువ కాపాడుకోవటం, ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు లేకుండా ఉండటం. దశమ స్థానంలో శనైశ్చరుడు, కొంత శ్రమ అధికంగా ఉంటుంది. కుంభంలో ఉన్నటువంటి శని కొంత పర్వాలేదు. 11వ స్థానమైనటువంటి మీనంలో రాహువు బాగుంటుంది. లాభస్థానంలో రాహువు నూతన వస్త్రప్రాప్తిని కలిగింపజేస్తాడు. 5వ స్థానమైనటువంటి కన్యలో కేతువు యొక్క సంచారం. కాబట్టి గ్రహబలం అనేటువంటిది కొంత మార్పు అనేటువంటిది అయితే కలుగుతూ ఉన్నది. వృషభ రాశి వారికి చాలా బాగుంది అనే చెప్పవచ్చు. మరి ఈ మాసంలో దాదాపుగా మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని తీసుకున్నా రవి, బుధ, శుక్ర, రాహువులు దాదాపుగా శుభయోగ ఫలప్రాప్తిని వృషభ రాశి వారికి కలిగింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి వారికి ఒక రకంగా చెప్పాలి అంటే అనుకూల గ్రహయోగం అనేటువంటిది మార్చి నెల మీకు చాలా అనుకూలంగా ఉంది. గ్రహముల యొక్క అనుగ్రహం కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నది వృషభ రాశి వారి పైన. అయితే బద్ధకం, సమయపాలన లేకపోవటం, ఈ మొదలైన లక్షణాలను విడిచిపెట్టగలిగితే మీరు చాలా తొందరగా పికప్ అవుతారు. ఇది విద్యార్థులు, నిరుద్యోగులు అందరికీ సూచన చెప్తున్నాను. టైం మేనేజ్మెంట్, కాలాన్ని అభివృద్ధి కోసమే వినియోగించుకోండి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం యువతకు అవసరం. పెద్దవారికి భగవన్నామస్మరణతో కాలాన్ని సద్వినియోగం చేసుకోండి వృషభరాశి వారు. వ్యాపారపరంగా అద్భుతమైన లాభాలు ఈ మాస మధ్యలో వృషభరాశి వ్యాపారస్తులు చూస్తారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా చేస్తున్న వారికి సానుకూలత ఉంది. ఆర్థికంగా యోగంగా ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలు మీకు తెలియకుండానే సిద్ధమవుతాయి, జరుగుతాయి. కుటుంబ వాతావరణము కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది. పట్టుదల కనుక ఉంటే అనుకున్నది అనుకున్నట్టుగా చాలా మంచి ఫలితాలు సాధిస్తారు. కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అంటే అనారోగ్య సూచనలు కొంత కలవరపాటుకు గురి చెయ్యవచ్చు. కొంత జాగ్రత్త పడితే సరిపోతుంది. పట్టుదలతో అనుకున్నది సాధించేంత వరకు విద్యార్థులు శ్రమను ఆపకండి. ఫస్ట్ చెప్పిన మాటనే సకాలంలో పనులు ప్రారంభించండి. టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. రాజకీయ నాయకులు ఈ సలహాలందరివి విని పాడు కావద్దు. ఏదైనా విషయం లోపలికి లోతైనటువంటి అధ్యయనం చేసి రిజల్ట్ చూడండి. మీది మీద చూసుకోవటం, బాగుంది కదా అని వెళ్ళిపోవటం కాదు.
ఒక సక్సెస్ రావాలి అంటే ప్రతి విషయంలో లోతైన అధ్యయనం కావాలి. ప్రజెంట్ కాలం ఎలా వెళ్తూ ఉన్నదో కాలానికి తగినట్టుగా ఆలోచన విధానం కూడా మార్చుకోండి. ప్రతి పనిలో అప్రమత్తత మీకు అవసరమవుతుంది. మొహమాటం మీకు వద్దే వద్దు. వివాదాస్పద అంశాల జోలికి వృషభ రాశి వారు ఈ మాసంలో అస్సలు వెళ్ళకండి. అది వివాదం అంటే దూరంగా ఉండండి, మీకు సంబంధం లేదు. మీ చుట్టూ సమస్యలు సృష్టించటానికి చాలామంది రెడీగా ఉన్నారు. ఆ సమస్యలను స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది మీ యొక్క మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి నేను ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ కూడా మీకు వార్నింగ్, అంటే హెచ్చరిక. వార ఫలితాలో మాస ఫలితాలో మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవటానికి ఇక్కడ మేము చెబుతున్నాం. ఇది మూఢత్వంలో కాదు, మీ జీవన విధానాన్ని మార్చుకోవటానికి ఒక చక్కటి సలహాలు అనుకోండి. జ్యోతిష్శాస్త్రాన్ని మీరు మూఢంగా చూడకండి, జాగ్రత్తగా స్పందించండి. వ్యాపారం చేసేటువంటి వారు ఉంటే వారు చాలా కొన్ని దూకుడు వ్యవహారాలు వద్దు, జాగ్రత్తగా వ్యాపారం చేయండి. శుభకార్య ప్రయత్నాలు, ఇంట్లో ఎవరెవరైతే పెళ్లిళ్ళకు ఉన్నారో వారికి పెళ్లి చేయడానికి కొంత అనుకూలతను మీరు చూడండి. శ్రమకు తగిన ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. ఈ మాసంలో పెళ్లిళ్ళు తప్పకుండా చేస్తారు. కాబట్టి చక్కగా ప్రయత్నం చేయండి. వ్యవహారాదుల యందు పరస్పర అవగాహన చాలా వరకు కూడా కుదురుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకూల స్థానచలనం అనేటువంటిది కూడా ఈ మాసాంతంలో కూడా సంభవించవచ్చు. స్త్రీలకు చాలా యోగదాయకమైనటువంటి సమయము వృషభరాశి వారికి. కాబట్టి ఇక పరిహారాలు చూస్తే అదృష్టయోగము ఈ మాసంలో 48% ఉంది. 42%, 58% దురదృష్టం, 48% అదృష్టం. లెక్క పెట్టుకోండి, మీరు బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రతి గురువారము దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయండి, ఆలోచనలు మారుతాయి. పిల్లలు ప్రతిరోజు సరస్వతి కవచం చదవండి, ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా రాస్తారు. ప్రతిరోజు లేవగానే భూమికి నమస్కారం చేయండి. వృషభరాశి వారు, భూమి మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. గోక్షేత్రాలు ఉన్నప్పుడు గోవులకు అరటి పండ్లు, పచ్చగడ్డి, పాలకూర మొదలైన పదార్థాలు పెట్టే ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. లక్ష్మీదేవి యొక్క కవచం, లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం 4 శుక్రవారాలు వృషభరాశి వారు చేయాలి. ఎందుకంటే ఇది లక్ష్మీ కటాక్షానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ పరిహారాలు చేయండి, బాగుంటుంది. ఇక వృషభరాశి వారు వ్యక్తిగతంగా ఏదైనా జాతకంలో మాకు సలహాలు సూచనలు కావాలి గురువుగారు, వ్యక్తిగత జాతకం చెప్పండి అని అనుకునేటువంటి వారు తప్పకుండా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటేనే, ఫీ కడితేనే జాతకం చెప్పబడుతుంది. వ్యక్తిగతంగా దశ ఎలా ఉంది, అంతర్దశ ఎలా ఉంది, ఏ పరిహారాలు చేయాలి, అదృష్ట సంఖ్య ఏమిటి, అదృష్ట రత్నం ఏమిటి, మీరు ఏ ప్రశ్న అడిగితే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. బట్ ప్రతిదానికి సమయము సందర్భము ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకోకుండా మాత్రం మాట్లాడలేము. ఇది ఉచిత సర్వీసు కాదు. మీరిచ్చే ద్రవ్యము మా సేవా ఫౌండేషన్ కార్యక్రమాలకు వినియోగిస్తాను, అందుకోసం పెట్టుకున్నది. కాబట్టి స్పందించేవారు స్పందించండి. వచ్చే ఉగాదికి కూడా మంచి ఫలితాలు మీకు రాబోతున్నాయి, అవి కూడా త్వరలో చెప్పబోతున్నాను. రెడీగా ఉండండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను కాస్త ప్రేమించడం నేర్చుకోండి. ఇంతసేపు రాశి ఫలాలు వివి చూడటమే కాదు, ప్రవచనాలు కూడా చూడండి, బాగుంటుంది. జై శ్రీరామ్. వచ్చే మాసం
మరల కలుసుకుందాం. వచ్చే మాసం అంటే ఉగాదికి కలుసుకుందాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీ అందరూ బాగుండాలి. మీ అందరికీ ఆశీస్సులు.